హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 9th వీడియో. అయితే ఈ వీడియోగా మనము ఎక్సైజ్ 12.1 నుండి 5th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్ ఉన్నాయండి. వీటన్నింటి యొక్క లింక్స్ కూడా, అంటే ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కంపల్సరీగా చెక్ చేసేయండి. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ హెమీస్పెరికల్ డిప్రెషన్ ఈజ్ కట్ అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబికల్ వుడెన్ బ్లాక్. సో ఫస్ట్లీ ఒక క్యూబ్ మనం ఇమేజిన్ చేసుకుందాము. అంటే క్యూబికల్ వుడెన్ బ్లాక్ అని అన్నారు కదండి, దట్ మీన్స్ ఏ క్యూబ్ అన్నట్టు. ఇందులో ఒక ఫేస్ అని అన్నాడు. ఒక ఫేస్ అంటే మేబీ ఇది అవ్వచ్చు. అంటే మనకి క్యూబ్ అనేసాక ఎన్ని ఫేసెస్ ఉంటాయండి? ఎగ్జాంపుల్కి ఇది తీసుకుంటే, యాక్చువల్లీ ఇది క్యూబ్ హైడ్, బట్ నార్మల్గా క్యూబ్ అని అనుకోండి. జస్ట్ ఫేసెస్ అంటే ఇది ఫేసే, ఇది ఫేసే, ఇది ఫేసే, ఇవన్నీ కూడా మనకి ఫేసెస్. టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఒక ఫేస్ అని అన్నాడు, కానీ ఈ కింద ఫేస్ నుండి, లేదంటే పై ఫేస్ నుండి, లేదంటే ఈ ఫేస్ నుండి మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఒక ఫేస్ కట్ అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ అని అన్నాడు. సో మనకు అర్థం అవడం, మనకి నీట్గా అంటే క్లారిటీగా అర్థం అవడం కోసం నేను పై ఫేస్ అన్నట్టు కన్సిడర్ చేశాను. అంటే క్యూబిక్ షేప్లో ఉన్న, అంటే క్యూబ్ షేప్లో ఉన్న వుడెన్ బ్లాక్ నుండి పై ఫేస్ నుండి ఒక హెమీస్పెరికల్ డిప్రెషన్ అంటే హెమీస్పెరికల్ షేప్లో ఉన్న సాలిడ్ని కట్ చేశారు అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ ఇది చూస్తే, ఈ క్యూబికల్ బ్లాక్లో నుండి ఈ హెమీస్పెరికల్ పార్ట్ కట్ చేసి రిమూవ్ చేసి పక్కన పెట్టారని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, సచ్ దట్ ద డయామీటర్ ఎల్ ఆఫ్ హెమీస్పియర్, అంటే ఇక్కడ ఎల్ అనేది హెమీస్పియర్ యొక్క డయామీటర్ అని అర్థం. అర్థమైందండి? సో ఎల్ అనేది హెమీస్పియర్ యొక్క డయామీటర్ అంట. ఈజ్ ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఇది. హెమీస్పియర్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో క్యూబ్ యొక్క ఎడ్జ్ కూడా అంతే ఉంటుంది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఇది హెమీస్పియర్ యొక్క డయామీటర్ కదండి. సో ఇది ఎల్ఏ అండ్ క్యూబ్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ కూడా మనకి ఎల్ఏ అవుతుంది అని అంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. డిటర్మైన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. అంటే ఇప్పుడు క్యూబ్లో నుండి ఈ హెమీస్పెరికల్ పార్ట్ తీసేసి పక్కన పెట్టినప్పుడు మనకి తర్వాత రిమైనింగ్ షేప్ వస్తుంది కదా. అంటే ఇది లేకుండా మనకి రిమైనింగ్ షేప్ వస్తుంది కదండి. మీకు ఎగ్జాంపుల్కి నేను ఒక పిక్ వేస్తాను, ఇక్కడ చూడండి వీడియోలో. సో ఆ టైప్లో వస్తుంది కదా, దాని సర్ఫేస్ ఏరియా అంతని అడుగుతున్నారు. దాని సర్ఫేస్ ఏరియా అంటే మనకి సో ఇప్పుడు ఇది లేకుండా, అంతే కదా, అంటే ఈ పైది ఇది లేకుండా ఈ రిమైనింగ్ వస్తుంది మనకి ఇది తీసేస్తే. అంటే ఇప్పుడు సర్ఫేస్ ఏరియా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకి విజిబుల్ అయ్యేటువంటి సర్ఫేసెస్ అన్నింటి యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు క్యూబ్ అనేది కంప్లీట్గా లేదు, ఎందుకంటే కింద మనకి 5 ఫేసెస్ ఉన్నాయి, కానీ అంటే ఈ విధంగా ఈ అన్ని ఫేసెస్ ఉన్నాయి. బట్ పైన వచ్చేసరికి మాత్రం ఈ హెమీస్పెరికల్ ఎందుకంటే తీయడం వల్ల పై ఫేస్ మొత్తం లేదు. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే టీఎస్ఏ అంటే ఏమొస్తుంది? మొత్తం అన్ని ఫేసెస్ యొక్క ఏరియా వచ్చేస్తుంది. ఓకేనా? కానీ మనకి పై ఫేస్లో కొంత ఏరియా లేదు, అది మనం ఇందులో నుండి రిమూవ్ చేద్దాం. ఓకేనా? అంతకన్నా ముందు ఈ పై ఫేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ తీసేస్తే మనకి ఈ పై ఫేస్ ఇది వస్తుందని, అంటే ఇది ఇంకా ఉంటుంది, ఈ ఏరియా కూడా మనకు కనబడుతుంది. నేను చూడండి షేడ్ చేస్తున్నాం కదా, ఆ ఏరియా మనకి కంపల్సరీగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి కొంచెం ఉంటుంది. ఓకేనండి? మనము ఈ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? పర్టికులర్గా ఇప్పుడు మరి ఈ ఏరియాకి షేప్ ఏం లేదు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టీఎస్ఏ ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ అవుట్ చేసేసి తర్వాత సిఎస్ఏ ఆఫ్ హెమీస్పియర్ ఫైండ్ అవుట్ చేస్తాం. అదేంటి, హెమీస్పియర్ మొత్తం మనం బయట పెట్టేస్తాం కదా, ఇంకా సిఎస్ఏ ఆఫ్ ద హెమీస్పియర్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ మనం ఈ హెమీస్పియర్ పీసెస్ పక్కన పెట్టేస్తే ఈ లోపల షేప్ హెమీస్పియర్ షేప్ కూడా కదండి ఉంటుంది. అవునా కదా? లోపలికి అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంతైతే ఉంటుందో ఈ లోపల సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ హెమీస్పియర్ ఎందుకో ఫిట్ అవుతుంది, ఇందులోనే కదా మనం తీసింది. అంటే ఈ కింద ఏరియా ఈజ్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమీస్పియర్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో సో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి? సిఎస్ఈ ఆఫ్ హెమీస్పియర్ అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ మొత్తం ఫేస్ వచ్చేస్తుంది.
అవునా కదా? కానీ మనకి మొత్తం ఫేస్ అవసరం లేదు. ఎందుకంటే ఈ హెమిస్ఫిరికల్ పార్ట్ కొంచెం తీసేస్తాం కదా! ఆ ఫేస్ ఏరియా అనేది అవసరం లేదు. అంటే ఇందులో నుండి మనం ఏది తీసేయాలి? మైనస్ ఈ సర్కిల్ పార్ట్ ఉంది కదా! ఇది మనం తీసేయాలి. ఎందుకంటే అది మనకు అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? దానికి సంబంధించిన ఏరియా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అది మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసేసాం ఇక్కడ. సో, అందుకని ఏంటంటే ఇందులో నుండి ఏది తీసేయాలండి? బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ తీసేయాలి. అంటే ఇది తీసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న ఆబ్జెక్ట్ ఉందండి నా దగ్గర ఒక ఎగ్జాంపుల్‌కి. ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇదంతా మనకి క్యూబికల్ బ్లాక్ అని అనుకోండి. యాక్చువల్లీ షేప్స్ అనేవి ఎగ్జాక్ట్‌గా లేవు. ఇది ఏదో దొరికింది వెతికితే. సో, చూడండి. ఇది క్యూబ్ అనుకోండి. ఈ పైనుండి ఈ హెమిస్ఫిరికల్ పార్ట్ తీశారు అన్నారు కదా! దానికి మీనింగ్ ఈ విధంగా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందండి ఇప్పుడు? ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఇప్పుడు రిమూవ్ చేసేయంగా రిమైనింగ్ వచ్చిన ఇప్పుడు దీని సర్ఫేస్ ఏరియా మొత్తం కనిపెట్టాలి మనం. అంటే మనకి విజిబుల్ అయ్యేటువంటి సర్ఫేస్ ఏరియా మొత్తం కనిపెట్టాలి. సో, ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం క్యూబ్ ఈ ఫేస్ మొత్తం అన్ని ఫేసెస్ మనకి పై ఫేస్ తప్ప ఈ అన్ని ఫేసెస్ మనకి విజిబుల్ అవుతున్నాయి. అవునా కాదండి? అంటే ఈ పై ఫేస్ తప్ప ఈ అన్ని సర్ఫేసెస్ ఏరియా కట్టాలి. కానీ మనకు అలాగా విడిగా 5 సర్ఫేస్‌లు లేదంటే పై ఫేస్ కాకుండా రిమైనింగ్ సర్ఫేస్ ఏరియా కనిపెట్టడానికి ఫార్ములా అనేది లేదు. అందుకని మనం ఏం చేస్తాము? ఫస్ట్ ఈ మొత్తం ఈ పై ఫేస్ కూడా ఉంది అనుకుని మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ ఔట్ చేసేస్తాం. అది టీఎస్ఏ. తర్వాత ఇందులో మనకు కొంత ఏరియా రిమూవ్ చేయాలి కదా! అది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టీఎస్ఏ ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ ఔట్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఏరియా ఉంది అని చెప్పి మొత్తం ఈ ఫేస్ యొక్క ఏరియా కనిపెట్టేసాం. టీఎస్ఏగా వచ్చేసింది. కానీ మొత్తం పైన ఏరియా లేదు కదండి. ఏముంది? ఇంగో ఈ ఏరియా అండ్ ఈ లోపల తీసేసిన ఈ ఏరియా ఉంది. ఫస్ట్ ఈ ఏరియా ఏంటి మనకి? ఈ షేప్ ఏంటి? హెమిస్ఫిరికల్ షేప్. హెమిస్ఫిరికల్ షేప్ అంటే ఇది తీసేయంగా కూడా లోపల మీకు హెమిస్ఫిరికల్ షేప్ వస్తది. ఏం వస్తది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ ఏరియా వస్తది. అవును కదండి. ఎందుకంటే షేప్ అదే విధంగా ఉంటది కదా! మనం పీస్ కట్ చేసేస్తున్నా కానీ షేప్ అనేది అదే విధంగా ఉంటది. అందుకని నేను ఇక్కడ సిఎస్ఏ ఫైండ్ ఔట్ చేసేసాను. ఓకే. మరి ఇంక ఈ రిమైనింగ్ ఈ పై సర్ఫేస్ ఏరియా ఉంది కదా! ఇది మనకు అవసరం లేదు. కానీ ఇది అవసరం. ఓకేనా? ఇది ఎందుకంటే మనకు కనిపిస్తుంది. కానీ ఈ పైన ఈ సర్ఫేస్ ఏరియా మనకు అవసరం లేదు. ఎందుకంటే అది మనకు కనబడదు. అక్కడ సర్ఫేస్ ఉండదు. అది ఎందుకో కట్టేస్తాం మనము? టీఎస్ఏలో ఫైండ్ ఔట్ చేసేస్తాం ఈ పై సర్ఫేస్ ఏరియా కూడా. బట్ మనకి పైన సర్ఫేస్ ఉండదు కదండి. అందుకని ఈ పై బేస్ అనేది తీసేస్తాం అన్నమాట. అందుకనే మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అని చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినా కానీ అర్థమవుతుంది. సరే. సో, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము రాసుకుందాం సొల్యూషను. యాక్చువల్లీ మీకు ఈ సర్ఫేస్ ఏరియా ఏం ఫైండ్ ఔట్ చేయాలి అన్నది ఒక ఐడియా వస్తే ప్రాబ్లమ్ అంతా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఓకేనా? అందుకనే డయాగ్రమాటికల్‌గా మీకు దాన్ని బాగా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలి ఇచ్చిన క్వెషన్‌ని. డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అని ఇచ్చారు. సో, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్లీ నెంబర్స్ ఇవ్వలేదండి. మనకు ఆల్ఫాబెట్ ఇచ్చారు. జనరల్‌గా మనం ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్‌ని ఏతో డెనోట్ చేసుకుంటాం కాబట్టి ఏ అని రాశాను. సో, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. అంటే మనకి డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి రేడియస్ ఎంత అవుతుందండి? రేడియస్ అంటే డయామీటర్‌లో సగం. అంటే L/2 సెంటీమీటర్స్. నౌ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. బేస్ ఏరియా అంటే ఇది. అంటే సర్కిల్ షేప్‌లో ఉన్న ఏరియా అన్నమాట. ఓకే. టీఎస్ఏ ఆఫ్ ద క్యూబ్ అంటే 6a². సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే 2πr² మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అంటే మీరు దీని పై ఫేస్ చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదండి. సో, ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మనం ఈ ఏరియా ఫైండ్ ఔట్ చేస్తాం. బట్ కేవలం ఇది మాత్రం తీసేస్తాం. ఈ సర్ఫేస్ ఏరియా, ఈ సర్కిల్ సర్ఫేస్ ఏరియా దీని ఏరియా ఏమవుతుంది? πr². సో, అందుకని మైనస్ πr². సో, ఇక్కడ 2πr² మైనస్ πr² అంటే 2 πr² నుండి ఒక πr² తీసేయండి. ఇంకా మనకు ఒక πr² ఉంటుంది. సో, ఇక్కడ ప్లస్ πr². ఏ అంటే ఎంతండి మనకి? L కదా. సో, 6L² ప్లస్ π ఇంటూ r. r అంటే యాక్చువల్లీ రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ r అని అనుకోండి. r ఈజ్ ఈక్వల్ టు L/2. సో, ఇక్కడ r² ఉంది కాబట్టి L/2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది Lకి వస్తుంది, 2 కూడా వస్తుంది. Lకి వచ్చినప్పుడు L², 2కి వచ్చినప్పుడు 2 ఇంటూ 2 4. ఓకేనా? సో, 6L² ప్లస్ π ఇంటూ L²/4. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే L² ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. సో, ఈ రెండిట్లోనే L² కామన్ ఉంది కాబట్టి L² కామన్ తీస్తామండి. ఇంకేముంటుంది ఇక్కడ? 6 ప్లస్ π ఉంటుంది, అలాగే 4 కూడా ఉంటుంది. సో, π/4. యాక్చువల్లీ ఇక్కడితో చేసేసినా కానీ మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ ఇలా చేసి సగం చేయొద్దు. మొత్తం కంప్లీట్‌గా సింప్లిఫై చేయండి. మనకి టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన ఆన్సర్ తీసుకురావాలి కాబట్టి. సో, ఇక్కడ 6 అని మిగిలిపోతుంది కదండి. 6ని 6/1 అని రాసుకున్నాము ప్లస్ π/4. సో, మన ఫ్రాక్షన్స్ ఫామ్‌గా ఉన్నాయి కదా అవి. వీటిని ఎలా సింప్లిఫై చేస్తాం? 6 ఇంటూ 4 24 ప్లస్ 1 ఇంటూ π
బై 1 ఇంటూ 4 4 ఇదిగో ఎల్ స్క్వేర్ ఇంటూ 24 ప్లస్ పై బై 4. సో ఇక్కడ ఈ బై 4 మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదండి. అంటే ఎల్ స్క్వేర్ బై 4 ఇంటూ పై ప్లస్ 24 ఇదైనా ఒకటే. అఫ్కోర్స్ మీకు ఇక్కడ వరకు చేసి ఆపేసినా కానీ పర్వాలేదు. సో డైరెక్ట్గా ఇది రాసుకున్నా కానీ పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదండి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.